సో హలో గాయస్, మన ఖైరతాబాద్ చింతల్ బస్తి కాడ ఉంది. మన మొత్తం గుహ లెక్క చేసిండ్రు శ్రీ వినాయక యువజన సంఘం. ఈ 50 సంవత్సరాల వినాయక ఉత్సవం ఇది. అందుకోసమే చాలా గ్రాండ్గా చేసిండ్రు. మొత్తం గుహలాగా శివుడిది, పార్వతిది, వినాయకుడిది అట్లా పెట్టిండ్రు. చూపిస్తాను నేను మీకు. చూసిండు కదా, పైన మొత్తం ఇట్లా గుహలాగా పెట్టి పైన ఇట్లా విగ్రహం లాగా పెట్టిండ్రు శివుడిది. చాలా బాగుంది. ఇది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అంట, SPYS రాజా అని చెప్పి. ఎవరైనా ఫాలో కొట్టుకుంటే ఫాలో కొట్టుకోండి. మొత్తం అంతా నిజమైన గుహలోకి వస్తే ఎట్లుంటుంది అట్లుంది. అదంతా ఆర్టిఫిషియల్ కానీ నిజమైన గుహలో వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది. నాకు తెలిసి ఆల్రెడీ హారతి జరుగుతున్నట్టుంది. చూద్దాం. బాగుంది, చాలా లోపల దాకా ఉంది యాక్చువల్లీ. చాలా లోపల దాకా ఉంది. మంచిగా కవర్ చేసిండ్రు. నిజమైన గుహలోకి వచ్చినట్టు అనిపిస్తుంది, అంత మంచిగా కవర్ చేసిండ్రు. హనుమాన్ది గుహలాగా ఉంది. నిజంగా మనం గుహలోకి వచ్చి శివుడిది విగ్రహం చూసి ఎట్లా, అదే మన అఖండ సింహాలు ఉంటాయి అట్లా అనుకోండి. సారీ, 1 kg సిల్వర్ పెట్టిందంట. చలో ముగ్గురు దిగే. చాలా బాగుంది. దాన్ని నేను లోపల కూడా చూపిస్తాను మీకు. నందీశ్వరుడు ఉంది ఇక్కడ. నందీశ్వరుడు పెట్టింది. మొత్తం అంతా చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. 14-15 మెంబర్స్ ఉంటారు. ఇటు లోపల అమ్మవారిది, మన దుర్గామాతది గుడి ఉంది. దానికి అటాచ్ చేసి మరి ఇది మొత్తం చేసిండంట. ఈ ఇది వాటర్ ఫాల్ లాగా. మొత్తం వాటర్ ఫాల్ లాగా చేసింది. బాగుంది. ఇది ఎగ్జిట్. దీనికి స్ట్రైట్ గా అమ్మవారి గుడి ఉంది. ఇది అమ్మవారి గుడి దుర్గామాతది. నాకు తెలిసి 120 years అన్నమాట. 120 years అని చెప్పిండ్రు వాళ్ళు. బాగుంది కదా, చాలా బాగుంది, వస్తుంది. డైరెక్ట్ గుడికి అటాచ్మెంట్ అనమాట. ఇక డైరెక్ట్ గుడికి ఇట్లా అటాచ్ చేసిండ్రు. గోప్రో DJI పాకెట్. ఇది వాటర్ ఫాల్. సింపుల్ గా అదే రొటేషన్ మిషన్ ఉంటాయి కదా, అదే దాంతో చేసింది. ఇది కూడా బాగుంది యాక్చువల్లీ, చాలా బాగుంది యాక్చువల్లీ. సింపుల్ గా ఏదో చేయాలి, ఏదేదో చేసేద్దాం అన్నట్టు కాకుండా సింపుల్ గా చేసిండ్రు. అంతే అనిపించింది. కొంచెం ఏమన్నా బొమ్మలు పైన అక్కడ అక్కడ ఇక్కడ అట్లా బొమ్మలు ఏమైనా పెట్టుంటే మంచిగా అనిపించేది. అంటే బొమ్మల్ని శివుడిది కానీ వినాయకుడిది కానీ ఏదైనా చిన్న చిన్న అట్లా పెట్టుంటే బాగుండేది. ఇంకా దీంట్లో ఇంకా వాటర్ లో కూడా పెబల్స్ పెట్టుంటే బాగుండేది. ఓకే, బాగుంది. దీనికే దాదాపు 15 lakhs ఖర్చు అయిందంట చెప్పిండు. అంటే జస్ట్ కేవ్ చేయడానికి 15 lakhs దాకా ఖర్చు అయిందంట ఇందాకే చెప్పిండు అన్న. అండ్ గణపతి ఏమో సోలాపూర్ నుంచి తెప్పించుకుంటారట. ఎప్పుడు సోలాపూర్ నుంచి తెప్పించుకుంటారు. ఇది ఎగ్జిట్, ఇక్కడ ఉంటుంది ఎగ్జిట్. ఇది లోపల ఇంకోసారి మీకు నేను మొత్తం గణపతి చూపిస్తాను. ఇదిగోండి హుండీ మీద మస్తు మంది భక్తులు ఉన్నారు. జస్ట్ అది బయట శివుడిది అది చూసి వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బికాస్ అది చాలా బాగుంది. చాలా బాగుంది చూడండి. నిజంగా నేనైతే గుహలోకి వచ్చి చూస్తున్నట్టు చెప్పినా కదా, అఖండ సినిమాలో అది సెకండ్ హాఫ్ లో అట్లా ఉంటుంది కదా, అట్లా సేమ్ నాకైతే అట్లనే అనిపిస్తుంది.
ఇదండి ఓకేనా. చాలా బాగుంది యాక్చువల్లీ. వెనకాల మొత్తం లింగం ఉంది, లింగేశ్వరుడిది ఉంది మొత్తం. ఇదిగోండి చూడండి, నేను చూపిస్తాను. వాళ్ళు వేరే ఫ్యామిలీ వాళ్ళు దిగుతున్నారు. నేను బ్లాగ్ చేసుకుంటున్నాను. అవును యాక్చువల్లీ లోపల పోయి చూపిస్తా మీకు. చిన్న గణపతిలో అవన్నీ చూపిస్తాను నేను మీకు. కింద నుంచి మొత్తం అంతా చూపిస్తా, సినిమాటిక్ వ్యూలో చూపిస్తా. ఆడ ఒక చిన్న శివుడిది ఉంది చూడండి, నీలకంఠేశ్వరుడిది అది ఉంది. చిన్నగా అట్లా డిజైన్ చేసిండు, బాగుంది అది కూడా. సోలాపూర్ నుంచి అంటే మహారాష్ట్ర నుంచి తెప్పించిండంట. మొత్తం బడ్జెట్ 25 దాకా అయిందట, 25 lakhs దాకా. అసలు ఇంతగానో ఎట్లా చేసిండో నాకు అర్థమవుతుంది. నందీశ్వరుడు ఇందాక మీకు కరెక్ట్గా చూపెట్టలేదు, ఇప్పుడు చూపిస్తా. ఇంత నందీశ్వరుడు శివుని గుడి ముందట ఎట్లా నందీశ్వరుడు ఉంటుందో అట్లా పెట్టిండు. ఒక్కొక్కరు ఆగుతలేరు అసలు, ఫోటోల మీద ఫోటోలు దిగుతూనే ఉన్నారు. సో ఇది మొత్తం లింగేశ్వరుడిది. లింగంతో పాటు గణపతి ఇట్లా పెట్టిండ్రు. ఉంది, చాలా బాగుంది. నేను మీకు స్ట్రైట్గా చూపిద్దామని అనుకుంటే చాలా మంది భక్తులు ఉన్నారు, అందుకే అవ్వట్లేదు. ఇంకా ఇట్లా చిన్నగా అది ఇంకా చిన్నగా ఇట్లా లింగంది పెట్టిండ్రు. జస్ట్ బ్యాక్గ్రౌండ్గా ఇట్లా చిన్నగా పెట్టిండ్రు, రాయిలాగా పెట్టిండ్రు, బాగుంది. ఇదే నేను మీకు చెప్పింది, నీలకంఠేశ్వరుడిది మొత్తం బ్లూ కలర్లో చాలా బాగుంది కదా. నాకైతే మస్తు అనిపించింది ఇది చూసినప్పుడు. అంటే ఈ ఎల్లో కలర్కి ఈ బ్లూ కలర్కి మంచి వైబ్రెంట్గా మ్యాచ్ అయిపోయింది, అది మస్తు అనిపించింది. విగ్రహం అయితే సూపర్ ఉంది. నేను చెప్పినా కదా 1 kg సిల్వర్ పెట్టిందంట. మన హారం ఉంది కదా, అది 1 kg సిల్వర్ అంట. నేను కింద నుంచి చూపిస్తాను, కింద నుంచి మొత్తం చూపిస్తాను మీకు. చాలా బాగుంది కదా, వస్తుంది. ఈ గుహ నాకైతే మస్తు నచ్చింది. మొత్తం అంతా గుహనే ఇదంతా. అయితే సింపుల్గా పూజ సామాన్లు అవన్నీ పెట్టుకోనికి చిన్నగా డోర్ పెట్టుకున్నారు. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు. నాకు నడవడానికే ప్లేస్ లేదు, అంతగానం పెట్టిండ్రు. అన్ననే నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మెల్లమెల్లగా అన్నీ చేసేసిన. ఏమండి, ఎవరిది వాళ్ళు ఫోటోలు దిగుకుంటా అట్లా. సో అది సంగతి. ఇక్కడితో నేను బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. మంచిగా పెడతా. సో మన గ్యాంగ్తో కూడా, అందరు గ్యాంగ్తో కూడా చిన్నగా చేపిస్తా నేను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడుగుదాము. సో అది సంగతి. సో అట్లా బాగుంది చూడండి, చాలా బాగుంది. నాకైతే మస్తు అనిపించింది, సూపర్ అంటే సూపర్ ఉంది. మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మీ దగ్గరకు వస్తా. ఏంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతా, ఏంది ఎట్లా పెట్టిండు. 40 to 45 days ఈ కేవ్ నిర్మాణానికే పెట్టిండంట మొత్తం టైం. హెవీ వర్షం పడ్డప్పుడు కూడా ఆగుతుందంట, అంత మంచిగా చేసిండంట. వాళ్ళు ఎవరు చేసిండో ఏందో ఆర్టిస్ట్ కానీ చాలా బాగా చేసిండు. సో అది సంగతి. ఫుల్ రష్ ఉంది, ఎక్దమ్ క్రౌడ్తోనే నిండిపోయింది మొత్తం అంతా. సో జై థ్యాంక్ యూ బ్రో, నన్ను ఇక్కడికి పిలిపించినందుకు. మీ మండలి పేరేంది అండ్ డీటెయిల్స్, అంటే ఎన్ని సంవత్సరాలు మీరు? 50 సంవత్సరం ఇది అంటే అది చిన్న మాట కాదు అది. సో ఎట్లా జరిగింది, ఏంది కాన్సెప్ట్, ఏంది అసలు ఎవరిది అనేది చెప్పండి నాకు. ఇది గోల్డెన్ జూబ్లీ బ్రదర్, ఇది 50 years సెలబ్రేషన్స్, శ్రీ వినాయక యోజన సంఘం వీర్నగర్. సో కేవ్ కాన్సెప్ట్ మనం 6 months నుంచి ప్లానింగ్లో ఉంది. సో ఇంప్లిమెంటేషన్ కొంచెం టైం పట్టింది, అయినా కానీ ఈ డే కోసం మేము ఎక్స్పెక్ట్ చేసిండే. సో క్రౌడ్ కూడా చాలా భారీ ఎత్తున వస్తుంది మీరు చూస్తే. సో పెద్దల సపోర్ట్తోని ఈ కేవ్ కాన్సెప్ట్ మనం క్రియేట్ చేసేది అవుతుంది. సో ఇది సోలాపూర్ నుంచి తీసుకొచ్చినాం గణేషుని మనం ఎవ్రీ ఇయర్, వినాయకుడిని. సో ఇంకా సో యాక్చువల్లీ ఇది మాది 50 years సెలబ్రేషను.
సో 1976 ఎస్టాబ్లిష్, స్టిల్ గోయింగ్ ఆన్. సో మా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాబట్టి మేము శివ థీమ్ పెట్టాము. కంప్లీట్లీ ఇది మొత్తం కాన్సెప్ట్ వచ్చేసి శివుని యొక్క గృహ లోపల వచ్చేసి వినాయకుడు అభిషేకం చేయడము. సో ఈ కాన్సెప్ట్ ఓవరాల్ హైదరాబాదే కాకుండా తెలంగాణ మరి బయటి స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. సో చూడడానికి క్రౌడ్ డే బై డే అన్నదానం, నిత్య అన్నదానం అవుతుంది. డైలీ అన్నదానం ఈవినింగ్ 7:30. సో నార్మల్గా భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఈ డైలీ అన్నదానంకి. సో ఇంకొకటి 1 kg సిల్వర్ బ్రదర్, ఇది కంప్లీట్ 1 kg ఇది మేము చేపించింది. 1 kg సిల్వర్తో చేపించాము. ఇది హారం, వినాయకుడికి ఒక హారం చేపించాము ఇది. సో భక్తులు వచ్చేసి మనకు మార్నింగ్ నుంచి నైట్ టిల్ midnight 3 వరకు కూడా వస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ వరకు కూడా వస్తున్నారు. సో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నాయండి ఇక్కడ, ప్రసాదం కానీ, సో ఈవినింగ్ అన్నదానం, ఇవన్నీ కూడా మేము ఇక్కడ చేయడం పడుతుంది. ఇంకా ఈ 50వ సంవత్సరానికి 50వ సంవత్సర స్వర్ణోత్సవాలకు ప్రతి ఒక్కరూ మాకు ఎంతో తోడ్పాటును అందించారు. మా సంఘ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎంతో పరమైన తోడ్పాటు మరియు మోరల్ సపోర్ట్ ఉండపటికే ఇంత విజయవంతమైంది. మా యొక్క వినాయకుని ఊరేగింపు 6వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంటుంది. ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుంది. జై గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా, గణపతి బప్పా, బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ బ్రదర్.